తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ శ్రీం గురించి చెప్పారు కదా. అవును. శ్రీం గురించి ఇంకా వివరించండి అమ్మ. అమ్మ గురించి ఎంత విన్నా తనివి తీరలేదు. తప్పకుండా వివరిస్తానమ్మా. అందుకే అమ్మ అంటేనే చెప్పాగా అమృతం అని. తప్పకుండా వివరిస్తాను. శ్రీం అంటే విభూతి. విభూతి అంటే గొప్పతనం, సంపద. విభూతి అంటే గొప్పతనం కూడా. సంపద. నీటికి పారే గుణం గొప్పతనం, దాహం తీర్చే గుణం గొప్పతనం, సూర్యుడికి వెలుతురు గొప్పతనం. ఇట్లా ప్రతి గొప్పతనాన్ని మనం ఆస్వాదించాలి. అదే శ్రీం. ప్రకృతి కూడా కదా. షకార రకార ఈంకారాలు కలిపితే శ్రీం. మళ్ళీ ఒకసారి, ఎవరి శ్రీం అంటే ఆశ్రయ శక్తి అని అర్థం. ఎవరినైతే ఆశ్రయం పొందుతామో దాన్ని శ్రీం అంటారు. ఆశ్రయము ఎవరి దగ్గర తీసుకుంటే, అంటే ఆశ్రయం అంటే ఎవరిని ఆశ్రయించి ఉంటుందో వారిని శ్రీం అంటారు. ఇప్పుడు శక్తి మనల్ని ఆశ్రయించి ఉందంటే ఆవిడ మన మీద డిపెండ్ అయినట్టు కాదు, శక్తి మీద మనం ఆధారపడి ఉన్నాం. నిజమే కదా. శక్తి మీద కదండి. లేవాలన్నా, కూర్చోవాలన్నా, చూడాలన్నా, వినాలన్నా, మాట్లాడాలన్నా, శ్వాస తీసుకోవాలన్నా ఆ శక్తే కదా. ఎవరిదైతే ఈ ఆశ్రయ శక్తో వారినే శ్రీం అన్నారు. ఎవరినైతే మనం ఆశ్రయించి ఉంటామో అదే శ్రీ. శ్రీ అంటే ఇంకొక అర్థం ఉంది. పరబ్రహ్మని ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వారే శ్రీ. పరబ్రహ్మ యొక్క శక్తిగా. ఇప్పుడు మనమైనా పరబ్రహ్మకి శక్తి లేకుండా ఆయనకి సృష్టి చేయలేరుగా. ఇక్కడ కూర్చుని పరబ్రహ్మ నేను సృష్టి చేయాలనుకున్నారు అనుకోండి, శక్తి కావాలిగా. ఎవరిని ఆశ్రయించిందో శ్రీం. అందుకే దేవి మహత్యంలో ఒక శ్లోకం ఉంది. త్వామాశ్రితాం నాన్న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి. అంటే అమ్మ ఎవరు ఆశ్రయించారో నిన్ను వారు చాలా తెలివైన వారు. అమ్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు చాలా తెలివైన వారు. ఎందుకంటే వారు ఎవరిని ఆశ్రయించాలో వారినే ఆశ్రయించారు. దేవి మహత్యంలో చెప్తారు. నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు చాలా తెలివైన వారు. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, ఒక్క దేవతనే ఆరాధించండి. అది మీకు కృష్ణుడి ఇష్టమా? కృష్ణుడే. రాముడి ఇష్టమా? రాముడే. విష్ణుమూర్తి ఇష్టమా? విష్ణుమూర్తే. అమ్మ ఇష్టమా? అమ్మే. మనకి భేదాలు అక్కడ ఏమీ లేవు, అందరూ ఒకటే. తత్వం తెలిసినప్పుడు అసలు భేదమే ఉండదు. అందుకే చెప్తున్నాను, అమ్మని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఎవరిని ఆశ్రయించాలో వారినే ఆశ్రయించారు అని చెప్తున్నారు దేవి భాగవతంలో. అంటే శ్రీం అంటే ఏంటి చెప్పానుగా. శివుడు జ్యోతి లాంటివాడు, చెప్పారు. శక్తి కాంతి. ఇంకొక విషయం చెప్పుకోవాలి. అమ్మని ఏమంటారంటే పుంరూపా వా స్మరేద్దేవీం స్త్రీరూపాం వా విచింతయేత్ అథవా నిష్కలాం ధ్యాయేత్ సచిదానంద లక్షణాం. అంటే జగత్తంతటిని ఆశ్రయించి ఉన్న శక్తి. అందుకే ఏమంటారు, ఈ జగత్తంతటిని కూడా ఈ శక్తి తన నుంచి ప్రసవించిందిగా. అమ్మ ఏం చేస్తుంది? సృష్టించడం అంటే ప్రసవించడం. మనైనా మన పిల్లల్ని ప్రసవిస్తాము, ఆమె సృష్టిస్తాము. ఇక్కడ ప్రసవం అంటే, సవము అంటే సృష్టికారిణి అని అర్థం. స్రవము అంటే సృష్టికారిణి. ఇక్కడ మరి ఏ రూపంలో పూజ చేయాలి శ్రీంని? ఏ రూపంలో ధ్యానం చేయాలి? పురుషుడిగా ధ్యానం చేయాలా, అమ్మగా ధ్యానం చేయాలా? చాలామందికి వస్తుందిగా సందేహం. ఇక్కడ ఆ పరబ్రహ్మం యొక్క శక్తికి మనము అమ్మ అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, హృదయం ద్రవించిపోయే అమ్మకి. నాన్న కొంచెం కర్కశంగా ఉంటారు, ఎందుకంటే పిల్లలకి అన్నీ నేర్పాలి, క్రమశిక్షణ ఉండాలని. కొంచెం ఏంటంటే కఠోరమైన శిక్షలు, కఠోరమైన నియమాలు ఉంటాయి. అమ్మకి ఆడినంత మళ్ళీ అమ్మ అంటే చాలు కరిగిపోతుంది. ఇది అంటే స్త్రీ రూపంలో కొలిస్తే కనుక పిల్లవాడికి అమ్మ ప్రేమ ఏదో కారణం చూసైతే రాదు.
మన పిల్లలకి వాళ్ళు ఎట్లయినా ఉండనియండి, ఆఖరికి మన వాళ్ళు పాపం మన మగవాళ్ళు తిడుతున్నా మనం వెంటనే మధ్యలో వెళ్ళిపోతాం, తిట్టకండి పిల్లల్ని అంటూ ఉంటాం. అది అమ్మ లక్షణం. ఈ లక్షణాన్ని, ఈ ప్రేమని చూపించేదే శ్రీ. తల్లి ఒక మాట అన్నా తల్లికి బాధ ఉండదు, కానీ తండ్రి ఒక మాట ఉంటే తల్లి అన్నివ్వదు, దగ్గరికి తీసుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది, ఏం లేదు ఏమీ లేదు అని. అందుకని శక్తి అంటే చెప్పానుగా, శ్రీం అంటే ఏంటి? శక్తి వాచకము. ఈ శక్తిని ఎలా ఆరాధించాలి అంటే అమ్మ రూపంలో ఆరాధించాలి. అందుకే చెప్పారు దేవి భాగవతంలో ఏం చెప్పారు, ఎవరైతే నిన్ను ఆశ్రయించారో వారు తెలివైన వారు, ఎవరిని ఆశ్రయించాలో వారినే ఆశ్రయించారు. అందుకే పురుష రూపంలో ఆరాధించాలా భగవంతుడిని, స్త్రీ రూపంలో కదా, అమ్మ రూపంలో ఆరాధిస్తే గొడవే లేదు. సృష్టికి మూలం అమ్మే కదా. అమ్మే కదా. అది ఇంకా ఉంది. శ్రీమాత్రే నమః. మళ్ళీ చెప్పుకుందాం. ఆ శ్రీమాత గురించి చెప్తూ ఉంటే అలౌకికమైన ఆనందము మళ్ళీ చెప్పుకున్నాము. శ్రీమాత్రే నమః.